అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు మనం మీల్ మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. భారతీయులందరికీ 75-80% ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే వినటానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇన్ని రకాల ఐటెమ్స్ మార్కెట్‌లో దొరుకుతున్నప్పటికీ, అందరికీ డబ్బులున్నప్పటికీ, కానీ శరీరానికి కండపుష్టికి, దారుఢ్యానికి, ఇమ్యూనిటీకి, హార్మోన్స్ తయారీకి అవసరమైన ప్రోటీన్ 80% మందికి లోపముంది. దీన్ని సవరించుకోవటానికి హై ప్రోటీన్ ఆహారాలు మనం తినటం అంత అవసరం. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ది బెస్ట్ నెంబర్ 1 ఆహారం మీల్ మేకర్. మీల్ మేకర్ 100 గ్రాములు తీసుకుంటే 48 గ్రాములు ప్రోటీన్ ఉంటుందన్నమాట. అందుకని మేక మాంసం, కోడి మాంసం కంటే డబుల్ ప్రోటీన్ని 5-6 రెట్లు తక్కువ రేట్లో చక్కగా అందిస్తుంది మీల్ మేకర్. మరి అట్లాగే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు తిన్నా ఇంత ప్రోటీన్ రాదు, చాలా కాస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వెజిటేరియన్ ప్రోటీన్, మీల్ మేకర్ ప్రోటీన్. కాబట్టి అలాంటి మీల్ మేకర్ను ఉపయోగించుకుంటూ బాసుమతి బియ్యంలో పాలిష్ పట్టిన మార్కెట్లు ఎక్కువ ఉంటాయి. పాలిష్ పట్టకుండా అన్పాలిష్డ్ బాసుమతి బియ్యం అయితే స్లోగా డైజెషన్ అవుతుంది బిర్యానీ, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ స్పీడ్గా పెరగకుండా ఉండటానికి, కొవ్వుగా మారి బరువు పెరగకుండా ఉండటానికి అన్పాలిష్డ్ బాసుమతి బియ్యం కూడా రుచికి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాంటి బాసుమతి ముడి బియ్యంతో మీల్ మేకర్ బిర్యానీ కొబ్బరి పాలను ఉపయోగించి మన పద్ధతిలో ఉప్పు నూనె లేకుండా కూడా టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీల్ మేకర్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్లు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా పావు కప్పు, టమోటాలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మకాయ 1, మేగడ 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కస్తూరి మేతి 1 టేబుల్ స్పూను, బిర్యానీ ఆకులు 2, లవంగాలు 3, యాలుక్కాయలు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా బాసుమతి బియ్యం ఉడికించటానికి ఒక గిన్నె తీసుకుని అందులో మనం కొద్దిగా మసాలా దినుసులు వేస్తున్నాం. అవి బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, యాలకులు, ఈ 4 వేసాం. ఇలా మసాలా వేగిన తర్వాత అందులో 4 గంటల ముందు బాసుమతి బియ్యాన్ని ముడి బియ్యంగా తీసుకున్నాం కాబట్టి మనం నానపెట్టాం. అదే పాలిష్ పెట్టిన బాసుమతి బియ్యం అయితే డైరెక్ట్గా వేసేయచ్చు. మనకి ముడి బియ్యం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే తొందరగా షుగర్ పెరగకుండా, తొందరగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండటం కోసం, ఈ బిర్యానీకి రుచి బాగా ఉండటం కోసం బాసుమతి ముడి బియ్యం తీసుకున్నాం. అవి 4 గంటలు నానపెట్టాక కడిగేసి ఆ బియ్యాన్ని ఈ పాత్రలో వేసేసి 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసి బిర్యానీకి ఈ బియ్యం వండుకుంటాం సహజంగా. కానీ ఇక్కడ మనం ఆరోగ్యకరమైన వంటల విధానంలో పూర్తిగా నీళ్ల బదులుగా 1 కప్పు నీళ్లు పోసి, మరొక కప్పు నీళ్ల బదులుగా కొబ్బరి పాలను తీసి పోస్తున్నాం ఇక్కడ. మూత పెట్టేసేసి ఈ మసాలాలో, కొబ్బరి పాలల్లో బాసుమతి ముడి బియ్యాన్ని పొడి పొడిలాడే విధంగా అట్లా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఈ బాసుమతి ముడి బియ్యం అన్నాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. మీల్ మేకర్ని ఒక 15 నిమిషాల ముందు నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. 15 నిమిషాలు నానితే సరిపోతుంది. సమయం లేని వారు వేడి నీళ్ళలో వేసి తీసేస్తే సరిపోతుంది. ఇక బిర్యానీకి ఇతర మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. పెద్ద ఉల్లిపాయని తీసేసి సన్నగా చీలికల వలె ఉల్లిపాయలను అట్లా కోసుకోవాలి. వాటిని అట్లా చిదిమేస్తే చీలికలు చీలికగా ఉల్లిపాయ ముక్కలు వస్తాయి. ఈ రకంగా అయితే బిర్యానీలో బాగుంటాయి. అట్లాగే పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఎక్కువ వేయాలి, మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి. అలాగే కొత్తిమీర కూడా అట్లా కట్ చేసుకుంటాం చిన్నగా. టమోటా చీలికలు, ఇక మీల్ మేకర్
మసాలా సిద్ధం చేసుకోవటానికి పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ గిన్నెలో మేగడ వేసేసాం. అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఈ మేగడలోనే జీలకర్ర, ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి. మేగడలో ఉల్లిపాయ వేగితే చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీ. అట్లా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా, కొత్తిమీర, టమోటా చీలికలు, ఇవన్నీ ఆ తాలింపులో వేగనివ్వాలి. సిమ్లో పెట్టి మేగళ్ళు వాటిని వేగనిస్తే కమ్మగా ఉంటుంది. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అందులో చివరిగా కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కస్తూరి మేతి, బిర్యానీ కాబట్టి ఇవన్నీ వేసేస్తే గుమగుమలాడుతుంది తాలింపు అంతా కూడా. ఎందుకంటే మీల్ మేకర్లు చప్పగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మసాలా ఉంటేనే మీల్ మేకర్లు బిర్యానీలో బాగుంటాయి. కాబట్టి ఆ మసాలాలోకి నానపెట్టిన మీల్ మేకర్ ముక్కల్ని అందులో మనం వేసేస్తున్నాం. నీళ్లు పిండేసి వేయాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసేసి మూత పెట్టేస్తే కొద్దిగా తేమ వస్తుంది కాబట్టి మసాలా మీల్ మేకర్ లోపలికి వెళ్ళటానికి మరి ఈ మసాలా కమ్మగా ఉండటం కోసం పెరుగు చాలా బాగుంటుంది అన్నమాట. దీనివల్లే మీల్ మేకర్లు చప్పగా లేకుండా కమ్మగా ఉంటాయి. కారం, పులుపు, మసాలా అంతా మీల్ మేకర్లకు బాగా పడుతుంది అన్నమాట పెరుగు వేయటం వల్ల. ఇలా మీల్ మేకర్ మసాలా బాగా ఉడికిన తర్వాత అందులో బాసుమతి ముడి బియ్యం అన్నం మనం ఉడికించుకున్న దాన్ని వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అట్లా ఉంచితే ఆ మసాలా వాసన రైస్కి పడుతుంది. ఆ తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత ఆ రైస్ని మీల్ మేకర్ మసాలాలో కలిపేస్తే మీల్ మేకర్ బిర్యానీ సిద్ధమవుతుంది. ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర అలా చల్లేస్తాం. హై ప్రోటీన్ మీల్ మేకర్ బిర్యానీ సిద్ధమైంది. బిర్యానీలు కూడా ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు అనేది మనం చూపించిన పద్ధతి బట్టి మీకు అర్థమవుతుంది. అందుకని పాలిష్ పట్టకుండా వాడే బాసుమతి బియ్యంతో హై ప్రోటీన్ మీల్ మేకర్ను ఉపయోగించి కొబ్బరిపాలతో చేసుకుంటే మనం గుమగుమలాడే విధంగా అందరూ వాడే విధంగా మసాలా వాడాం. కానీ నూనె లేదు కాబట్టి, ఉప్పు లేదు కాబట్టి ఈ బిర్యానీ తేలిగ్గా డైజెషన్ అవుతుంది. పొట్టకు హాయిగా ఉంటుంది. తిన్నప్పుడు పొట్ట నిండినట్టు ఉంటుంది. ఆ తర్వాత చూస్తే పొట్ట ఈజీగా డైజెషన్ అయిపోతూ హాయిగా మంచిగా ఫీలింగ్ అందిస్తుంది. కాబట్టి బిర్యానీలు కూడా ఈ రకంగా చేసుకుంటే మీ ఒంటికి హాని ఉండదు. మీరు ఎంజాయ్ చేసినట్లు అవుతుంది. కాబట్టి మంచి పోషకాలను అందించే విధంగా కూడా బిర్యానీలను ఎలా చేసుకోవచ్చని మీరు మారితే బాగుంటుందనే మా ఈ ప్రయత్నం. కాబట్టి హెల్దీ వేలో ఇలాంటి ఐటమ్స్ను కూడా మీరు చేసుకుని శరీరానికి హై ప్రోటీన్ మీల్ మేకర్ ద్వారా అందిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.